కొంతమంది ఆరాధనలు చూడండి, చప్పట్లుండో, కంఠధ్వని విప్పి ప్రభుని స్తుతించరు, ఆర్భాటంగా దేవుని సన్నిధిలో కేకలు వేయరు. సంఘం ఎప్పుడు మౌనంగా ఉండేటప్పుడు మౌనంగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. ఆర్భాట ధ్వనితో కేకలు వేస్తూ ఆరాధించేటప్పుడు ఆర్భాటంగా కేకలు వేస్తూ దేవుని స్తుతించాలి. ఆమేన్. ఈ రెండు ఎలా పనిచేయాలి? సమపాళ్లలో పని చేయాలి. ప్రతి సంఘం 24 గంటలు యేసు 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 అని బోధించడం మాత్రమే కాదు, తండ్రి 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 అని తండ్రిని బోధించడం మాత్రమే కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిని గూర్చి సంఘానికి సమపాళ్లలో బోధించేదై ఉండాలి. ఆ సంఘం అతి పరిశుద్ధమైన అనుభవాలకు నడిపించబడుతుంది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం.